ఇవాళ మీ ముందుకి నేను కరివేపాకు పొడి అనుకోవచ్చు, లేదా దాన్ని మనకి కారపొడి అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను కారపొడి చేసి పెట్టుకున్నాను. అందులో మనం కారపొడి అంటే మనం మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇవి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి మనం చేసుకుంటాం కారపొడి, అవునా కదా. సో ఇప్పుడు మనకి కరివేపాకు పొడి కొంచెం తినాలని అనిపించినప్పుడు, ఇలాంటి జ్వరాలు, దగ్గు, జలుబు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనకి కారపొడి లాంటిది, కరివేపాకు పొడి లాంటిది తినాలని అనిపిస్తుంది. సో నేను బాండి పెట్టేసుకున్నాను. డ్రై రోస్ట్లో నేను చాలా 2 స్పూన్స్ మినపప్పు, శనగపప్పు వేసుకున్నాను. అలాగే ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. సారీ ఏమనుకోకండి, పైన ఏదో వర్క్ జరుగుతుంది, అందుకే చప్పుడు వస్తుంది. ఇందులో కొంచెం ఇంగు వేసేసుకుంటాను, కొంచెం ఇంగువ, అలాగే పసుపు. ఏంటంటే మనం పొడి చేసి పెట్టేసుకుంటాం కారపొడి, బట్ అది కొన్నాళ్ళు అయిపోతుంది, వాడము. ఇప్పుడు నేనేమో డ్రై రోస్ట్ కానీ ఇలాగ మన కరివేపాకును, ఎండుమిరపకాయలు వేసేసాను. సో ఇది వేసేసి నేను ఇప్పుడు వేయించేస్తాను. ఇవి బాగా వేగిపోయాక చూపిస్తాను. ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను నేను. సో వెల్లుల్లిపాయలు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నానంటే, నా దగ్గర కారపొడి మిగిలిపోయింది. సో దాన్ని కొంచెం మనం కరివేపాకు పొడిగా మనం చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి ముద్దలో తినేస్తే మనకి ఆరోగ్యకరంగా కూడా ఉంటుందని నేను చెప్తున్నాను. సో ఇది ఒక్కసారి బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయే కరివేపాకు కూడా బాగా వేగిపోయింది. అలానే మాడిపోకూడదు. ఎప్పుడైతే మాడిపోతుందో మనకి టేస్ట్ ఉండదు. సో ఈ టైంలోనే మనం చింతపండు కూడా వేసేసుకుందాం. అలాగే నా దగ్గర ఉన్న మన కారపొడి వేసేసుకుందాం. అలాగే కారపొడిలో ఎలాగో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి తగ్గించి ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కారం. అయిపోయిందండి. ఇది పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. ఇది చల్లారాక చక్కగా మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నాక ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇది మొదటి ముద్దలో చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినేస్తే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దగ్గు, జలుబు, అలాగే నోటికి సహించకపోవడం, ఆకలి లేకపోవడం, ఇలాంటివన్నీ వస్తాయి కదా, అవన్నీ తగ్గిపోతాయి అనమాట. అంత హెల్దీ అండి. సో హెల్దీ పొడి మనం మొదటి ముద్దలో తినేసామనుకోండి, పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకి పెట్టండి. ఇలా నేను మిక్సీలో వేసేసుకున్నాను. ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా నేను మీకు చూపించాను కదా, అన్ని వేయించుకున్నాను. కావాల్సిన వాళ్ళు కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. నేను ఇంకా ఉప్పు కూడా నేను మీకు అన్ని చూపించాను. జస్ట్ ఇప్పుడు గ్రైండ్ చేశాక ఎంత మంచి పొడి మీకు రెడీ అవుతుందో చూసారా. కారపొడి నుంచి కరివేపాకు పొడి దాకా మనం వెళ్తే చక్కగా కరివేపాకు పొడి అయిపోయిందో చూస్తుంటేనే తినబుద్ధి వేస్తుంది కదా. సో మనం మినపప్పు, శనగపప్పు అన్ని వేసుకున్నాం, ఏమేమి వేయాలో అన్ని వేసుకున్నాం. నా దగ్గర ఉన్న కారపొడితో నేను కరివేపాకు పొడి చేసేసాను అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే. ఇన్స్టెంట్గా మనం ఎంత ఐడియాస్ వస్తే ఎన్నైనా చేయొచ్చండి. మనకి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి. ఈ టైంలో ఇలాంటి సీజన్లో మాత్రం కంపల్సరీ తినాలి కాబట్టి తప్పకుండా ఇలాంటివి చేసుకుని తినండి. మొదటి ముద్దలో తినేస్తే డైజెషన్ అవుతుంది. మనకున్న ఇలాంటి ఫీవర్, జ్వరాలు కానీ, దగ్గులు, జలుబులు కానీ, లంగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఎలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి అనమాట. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, ఇప్పుడే తినాలని ఉంది కదా, మరి ఇంకేది ఆలస్యం చేసుకోండి, తినేసేయండి.